సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం రోజు తిరుగాడే రోడ్లు రకరకాల వాహనాలతోనూ మనుషులతోనూ కిక్కిరిసిపోయి ఉంటాయి. ఆ చప్పుడును భరించటమే మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ జాములు జరిగినప్పుడు చూడాలి, కిలోమీటర్ల దూరం వాహనాలు రోడ్లపై ఆగిపోయినప్పుడు అవి సృష్టించే శబ్ద వాయు కాలుష్యాల్ని తట్టుకోలేం మనం. ముందున్న వాహనాలు కదిలితేనే వెనక వాహనాలు ముందుకెళ్లగలవని, ముందున్న వాహనాలు ఆటంకం లేకపోతే తప్పకుండా ముందుకు సాగుతాయనేది కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. వెనక ఉన్న వాళ్ళు చేయాల్సిన పని తమ వంతు కోసం ఓపిగ్గా ఎదురుచూడటం. అలాంటి పరిస్థితుల్లోనూ అసహనంగా హారన్లు మోగించేసి ఎంతో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తారు కొంతమంది మూర్ఖులు. ముందు కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు కౌసర్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి కౌసర్ గారు. నమస్తే. వెల్కమ్ టు వంటల సందడి. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? రోస్టెడ్ చికెన్ అండి. ఈ రోజు నేను మీ అందరికి పరిచయం చేయబోయే రోస్టెడ్ చికెన్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఆయిల్, కారం, కొత్తిమీర, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, ఫుడ్ కలర్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఎల్లిపాయలు, చికెన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దామా? మరి ఫస్ట్ ఏం చేయాలి? బౌల్ తీసుకుందామా? ఓకే, సో ఫస్ట్ చికెన్ వాటర్ మొత్తం పోగొట్టాలండి. కడిగి వాటర్ మొత్తం పోయిన తర్వాత, అంటే పొడి పొడిగా లేకపోతే దీనిలో మసాలా సరిగ్గా పట్టదన్నమాట. ఓకే, నీరు నీరుగా ఉంటుంది. మనం ఫ్రై చేసుకునేటప్పుడు అదంతా పైకి వచ్చేసేసి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అందుకని నీరు బాగా, సో నీళ్లు మొత్తం పోయి పొడి పొడిగా ఉండాలి చికెన్ పీసెస్ మొత్తం. రెడీ. తర్వాత సో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాము. చిన్న పీసెస్ అంటే మనకి ఎలా కావాలి అనుకుంటే అలా కట్ చేసుకో. ఉప్పు, ఫస్ట్ ఉప్పు కలుపుకోవాలండి. ఓకే, ఫస్ట్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. అవునండి, సాల్ట్ ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు, అవునండి. ఓకే, పసుపు వేసుకోవాలి. పసుపు తక్కువే పడుతుంది కదండి. పసుపు, సాల్ట్, పసుపు. ఓకే, కలుపుకోవాలి. పొడి కారం కలుపుకోవాలండి. కారం పొడి కలుపుకోవాలి. మనకంటే ఎంత మోతాదులో కావాలో అంతే కలుపుకోవాలి అన్నమాట. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మన ఇష్టాన్ని బట్టి ఉప్పు అయినా గానీ కారం అయినా గానీ మన ఇష్టానికి తగినట్టుగా వేసుకోవాలి. మనకి ఎంత కావాలి, మన ఫ్యామిలీలో ఎంత తింటారు, ఎలా తింటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే, ఇది బాగా కలుపుకోవాలి. ఓకే, తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపేసాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత ఇది గరం మసాలా అంటే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఏదైనా సరే మనము ఉప్పు వేయగానే కలిపేయాలి, పసుపు వేయగానే కలిపేయాలి, కారం వేసి ఒకేసారి కలపడం అనేది కాదనమాట. అలా కలపకూడదు అనమాట. ఎందుకండి అలా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే డిఫరెన్స్ అంటే ఏంటంటే మనం ఉప్పు ఫస్ట్ వేసుకుంటే అంటే మొత్తం కలిసి వచ్చేస్తుంది. అన్ని వేసేసి ఒకేసారి కలపకుండా కొంచెం కొంచెం అలా అలా చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో ఫుడ్ కలర్ అన్నమాట. రెడ్ కలర్ తీసుకోవాలి. తర్వాత నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ అంటే ఇది పసుపు వేయకుండా ఫుడ్ కలర్ వేయకూడదు అనమాట. కొంచెం పసుపు వేసిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకుంటే దాని కలర్ కొంచెం బాగా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సరే, ఎలాగో వేస్తున్నా కదా అని పసుపు వేయకపోతే అంత బాగా రాదన్నమాట, కలర్ బాగా రాదు. పసుపు వేయాలి, అలానే ఫుడ్ కలర్ కూడా కొద్దిగా కంపల్సరీ. నిమ్మకాయ పిండితే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. అవునండి, ఇప్పుడు ఈ మసాలా ఈ నిమ్మకాయ తోటి మొత్తం మీకు ఆ పీస్ కి పట్టేస్తుంది అన్నమాట, బాగా పట్టేస్తుంది. ఇది వేసేసుకొని దీన్ని అలా వదిలేసేసుకోవాలి. ఎంతసేపు ఉంచాలి? అర్ధ గంట పెట్టుకుంటే చాలా బాగుంటుంది చక్కగా. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఓకే,
ఇప్పుడు ఇది అర్ధగంట అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు డీప్ ఫ్రై కి పాన్ పెట్టుకోవాలి కదా. పాన్ పెట్టేసి ఆయిల్ పోయింది. ఓకే, ఆయిల్ పోద్దామా? ఆయిల్ పోయింది. అంటే మనం మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకోకుండా కొంచెం కొంచెం చేసుకోవాలి. ఓకే, ఇది వేడవాలి కదా ఇప్పుడు. అవునండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, వేసేద్దామా? అవునండి. ఓకే, ఇలా అంటే మనం మామూలుగా చూసుకోవడం కోసం ఇలా వేసుకోవచ్చు, మామూలుగా కూడా స్పూన్ తో కూడా వేసుకోవచ్చు అండి. ఓకే, ఇదేంటంటే కొంచెం ఇష్టంగా ఉన్న వాళ్ళు బోన్స్ కూడా పెట్టుకుని అంటే విత్ బోన్ కూడా పీసెస్ చేసుకోవచ్చు. బోన్లెస్ చేసాం. ఓకే, తీసేద్దామా? ఇది ఫ్రై అయితే రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినట్టేనా? ఇంకేమైనా ప్రాసెస్ ఉందా అండి? కొంచెం ఇంకా ప్రాసెస్ ఉందా? ఓకే, అది ఓకే. ఈ ఆయిల్ లోనే ఇదే నూనెలోనే మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. అంటే కొంచెం అంటే ఇవేమవుతుందంటే నూనెలో వేసిన తర్వాత కొంచెం సేపు తర్వాత మెత్తగా దగ్గరకు అవుతుంది. ఓకే, అది ఆ మసాలా వచ్చిన మసాలా తోటి కలుపుకొని తింటే వెల్లిపాయల ముక్కలు చాలా బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు. అవునండి, కరివేపాకు. ఓకే, ఆల్రెడీ కరివేపాకు పీసెస్ చేసుకున్నాము. అవును, పీసెస్ చేసుకున్నాము. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ అలా ఒక రౌండ్. ఎక్కువసేపు అయిపోతే మరి పొడి పొడిగా అయిపోతుంది. ఓకే, మిర్చి. అవునండి, లాస్ట్ లో మిర్చి. ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళు అన్నమాట జస్ట్ అంటే అలా తీసేస్తారు. పెద్దగా అంటే కారం లేకపోతే మిర్చి కూడా తినొచ్చు. కొన్ని అంటే మనం చెప్పలేం కదా, కారం ఉండే మిరపకాయలు ఉంటాయి, బాగా ఎక్కువ ఘాటు ఉంటాయి. అంటే ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు, లేదు అంటే పక్కన పెట్టేస్తారు. సో ఇక గార్నిషింగ్ చేసుకోవడమే. అవును, ఇప్పుడు రోస్టెడ్ చికెన్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ తప్పకుండా అండి. చూసారు కదండి, కౌసర్ గారు రెడీ చేసిన రోస్టెడ్ చికెన్. నాకైతే ఇప్పుడే టేస్ట్ చేయాలనుంది, కానీ టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. రోస్టెడ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కారం, పసుపు, సాల్ట్, నిమ్మకాయ ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఫుడ్ కలర్. రోస్టెడ్ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా చికెన్ బాగా కడిగి వాటర్ మొత్తం పోయేంత వరకు వడకట్టాలి. తర్వాత ఆ చికెన్ పీసెస్ లో ముందుగా సాల్ట్ వేసి బాగా కలిపి, తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఫుడ్ కలర్ వేరువేరుగా వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి వేడయ్యాక ఈ చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్ లో వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి రోస్టెడ్ చికెన్ మీద వేసి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ రోస్టెడ్ చికెన్ రెడీ. చూసారు కదండి, రోస్టెడ్ చికెన్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నిజంగా కౌసర్ గారు చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి ఐటమ్ ని మాకు పరిచయం చేసినందుకు. చూసారు కదండి, కౌసర్ గారు రెడీ చేసిన రోస్టెడ్ చికెన్. మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త వంటకాలను మాతో పంచుకోవాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు.